మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో గొప్ప గొప్ప హాస్య నటులు ఉన్నారు. అలాంటి తెలుగు సినిమా స్వర్ణయుగంలో ప్రముఖ హాస్య నటుడు అయిన రమణారెడ్డి గారికి ఓ ప్రత్యేకమైన అధ్యాయం ఉంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదని నేను అంటాను. అలనాటి హాస్య నటులు ప్రేక్షకుల మీద ఎలాంటి ముద్ర వేశారు అంటే వాళ్ళ పేర్లు చెప్పగానే వాళ్ళు పోషించిన పాత్రలు, వాళ్ళ ఆకారాలు, వాళ్ళ హావభావాలు, అంతేకాకుండా వాళ్ళ హాస్యం ఇలా మన కళ్ళ ముందు ఇప్పటికీ స్పష్టంగా మెదులుతూ ఉంటుంది. అలాంటి గొప్ప హాస్య నటుడే భారతదేశ తెలుగు చలనచిత్ర సీమ రంగమే గర్వించదగ్గ గొప్ప హాస్య నటుడు, ఇప్పటి హాస్య కథా నాయకులందరికీ గురువు అని చెప్పాలి రమణారెడ్డి గారు. ఆయన పేరు చెప్పగానే అంతెందుకు మనందరికీ బాగా గుర్తొచ్చేది బక్కపలచగా రబ్బర్ లాగా సాగిపోయే ఆకారంలో చేతులను చాలా వడివడిగా తిప్పుతూ నెల్లూరు యాసలో మాట్లాడుతూ ఎంతో స్పష్టంగా గబగబా మాట్లాడిన తెలుగు సుస్పష్టంగా వినిపించే ఆయన డైలాగ్ డెలివరీతో చకచకా నడుస్తూ ఆయన హాస్యం పండించే హాస్య హావభావాలతో ప్రేక్షకులందరికీ ఇంకా గుర్తుండిపోయారు. అలాంటి రమణారెడ్డి గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి హాస్య నటుడిగా దాదాపు 200లకు పైగా సినిమాలలో తనదైన హాస్యంతో పనులందరినీ అలరించారు. మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి గొప్ప హాస్య నటుడు అయిన రమణారెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన పిల్లల గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు, అందులోనూ ఆయన కొడుకు ఎవరో ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరందరూ నోరెళ్ళబెట్టవలసి. మరి అలాంటి రమణారెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలోని జగదేవ్పేటలో పుట్టి పెరిగారు. ఆయన చిన్నతనం నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం. పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే స్కూల్ని కూడా ఎగ్గొట్టి మరీ నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాడు. అలా చిన్నప్పటి నుంచి నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాలు వేస్తూ రంగస్థల నటుడిగా రాణించిన ఆయన ఫస్ట్ ఫారం చదువుకున్న తర్వాత ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ గా తన మేనబావ ఇచ్చిన ఉద్యోగంలో సెటిల్ అవ్వడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం అయితే చేయగలిగాడే కానీ ఆయన ధ్యాస అంతా నాటక రంగం మీద, సినిమా రంగం మీదే. ఇక అప్పటికే ఆయన తన సొంత మేనకోడలిని పెళ్లి చేసుకోవడం జరిగింది రమణారెడ్డి గారు. అలా పెళ్లయి చెన్నైలో స్థిరపడిపోయిన రమణారెడ్డి గారు కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా వేటలో పడ్డారు. మొట్టమొదటిసారిగా మానవతి అన్న సినిమాతో ఓ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో విలన్ గా కనిపించారు. ఇక ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం. మొదట 1-2 సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం కట్ చేస్తే ఒక సంవత్సరానికి 5 సినిమాలు, తరువాత 8 సినిమాలు, ఇలా వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే రమణారెడ్డి గారు లేకుండా సినిమా తీయలేము అనే రేంజ్కి ఎదిగిపోయారు. అలా రమణారెడ్డి గారి సినిమాల గురించి మాట్లాడుకున్నట్లయితే మానవతి తర్వాత కులగోత్రాలు, మిస్సమ్మ, రోజులు మారాయి, గుండమ్మ కథ, మాయాబజార్, రాముడు భీముడు, లవకుశ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ఆ మాటకొస్తే రమణారెడ్డి గారి పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమాలలో ఆయన పోషించిన పాత్రలే మనకి బాగా గుర్తుండిపోయాయి. అంతెందుకు, మాయాబజార్లో చిన్నమయ్య అనొచ్చు, మిస్సమ్మలో డేవిడ్ అనొచ్చు, గుండెమ్మ కథలో గంటయ్య మామగా, రాముడు భీముడిలో శరభయ్య మామగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభిన్నమైన పాత్రలతో హాస్యాన్ని పండించి పొట్ట చిక్కలయ్యేలా నవ్వేలా చేశారు. మరి అలాంటి రమణారెడ్డి గారు ఆయన సినీ రంగంలోకి అడుగు పెట్టక ముందే తన మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. రమణారెడ్డి గారి భార్య పేరు సుందరమ్మ. 1942లో వీళ్ళకి పెళ్లవ్వడం జరిగింది. అలాంటి రమణారెడ్డి గారికి 5 పిల్లలు ఉన్నారు. ఇక మొదట ఒక కొడుకు, తరువాత కూతుళ్ళు, ఆ తర్వాత ఇంకొక కొడుకు. ఇక రమణారెడ్డి గారి పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. సినిమా రంగంలో సినీ వారసత్వం కొన్ని దశాబ్దాలుగా, తరతరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే హాస్యానికి పెద్దపీట వేసిన హాస్య గురువుగా చెప్పబడే రమణారెడ్డి గారి కుటుంబ నేపథ్యంలో ఆయన వారసులు ఏం చేస్తున్నారు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఇక రమణారెడ్డి గారి పెద్ద కొడుకు విషయంలోకి వెళ్ళినట్లయితే ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. ఇక ఈయన చెన్నైలోని L&T కంపెనీలో పనిచేసి ఈ మధ్య కాలంలోనే రిటైర్ అవ్వడం జరిగింది. ఇక తరువాత కూతురు పేరు వసుమతి. ఈవిడ భర్త ఒక డాక్టర్. ప్రస్తుతానికి వీళ్ళు లండన్ లో సెటిల్ అయ్యారు. ఆ రోజుల్లోనే రమణారెడ్డి గారి కూతురు పెళ్లి అంటూ చెన్నైలో జరిగిన ఈ పెళ్లికి సినిమా రంగం మొత్తం తరలి వెళ్లడం జరిగింది. అలా ఎంతో అంగరంగ వైభవంగా రమణారెడ్డి గారు తన కూతురు వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇక రెండవ అమ్మాయి పేరు స్వర్ణ. ఈవిడ భర్త ఓ అగ్రికల్చరల్ సైంటిస్ట్. ప్రస్తుతానికి వీళ్ళు చెన్నైలోనే స్థిరపడిపోయారు. ఇక మూడవ కూతురు పేరు పద్మావతి. ఈవిడ భర్త కూడా ఒక డాక్టర్. వీళ్ళు కూడా చెన్నైలో స్థిరపడిపోయిన వాళ్లే.
ఇక తర్వాత 5వ కొడుకు శ్రీనివాసరెడ్డి. ఇతడు రమణారెడ్డి గారు ఉన్నప్పుడు చిన్న వయసు. తండ్రి పోయిన తర్వాత ఇంజనీరింగ్ వరకు చదువుకొని ఆ తర్వాత మాస్టర్స్ కంటూ అమెరికా వెళ్లిపోయి ప్రస్తుతానికి శ్రీనివాసరెడ్డి గారు అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. అదండి అలా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని సుస్థిరంగా నిలిచిపోయిన రమణారెడ్డి గారి కుటుంబ నేపథ్యం. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే వీళ్ళు మాత్రమే కాకుండా రమణారెడ్డి గారి పెద్ద కొడుకు కూడా తెలుగు చలనచిత్ర సీమ రంగానికి సుపరిచితుడు, గర్వించదగ్గ వ్యక్తి అంటే మీరు నమ్ముతారా? అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. రమణారెడ్డి గారి పెద్ద కొడుకు ఎవరో కాదు, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని వాళ్ళందరూ ఎంతో గౌరవంగా పిలిచే టి సుబ్బిరామిరెడ్డి గారు స్వయాన రమణారెడ్డి గారి తమ్ముడు కొడుకే. ఇక టి సుబ్బిరామిరెడ్డి గారి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఓ నిర్మాతగా, అంతేకాకుండా రాజకీయవేత్తగా ప్రతి తెలుగువాడికి ఈయన సుపరిచితుడు అని చెప్పాలి. చిత్రసీమ రంగంలోకి నిర్మాతగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా రాణించారు. అంతేకాదు సినిమాలతో పాటు రాజకీయ రంగం మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ప్రముఖ రాజకీయవేత్తగా రాణిస్తున్న ఆయన. అదండి అసలు సంగతి. మరి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటులలో హాస్యానికి పెద్దపీట వేసిన హాస్య బ్రహ్మ అయిన రమణారెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఆయన పిల్లలు ఎవరో, ఆయన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి రమణారెడ్డి గారిని గుర్తు చేసుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.